గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తుంగతుర్తిలో నిన్న జరిగినటువంటి రేషన్ కార్డ్ పంపిణీలో మీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, బేసిక్గా ఇంతకు ముందు మంత్రి జగదీష్ రెడ్డి చాలా ఘాటుగా సమాధానం ఇచ్చేవారు. బట్ ఎందుకు ఇప్పుడు చాలా సౌమ్యులుగా మాట్లాడుతున్నారు? నేను చాలా ఘాటుగానే చెప్పిన. సౌమ్యంగా ఎందుకో మాకు చాలా సౌమ్యంగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థాయి భాషలో మాట్లాడితే ఘాటుగా ఉంటుంది, అట్లా స్పందించాలని చాలామంది కోరిక ఉంది. కానీ నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఆయన స్థాయికి దిగజారి మాట్లాడాను. నేను సబ్జెక్ట్ మాట్లాడితే సబ్జెక్ట్ని చాలా ఘాటుగా మాట్లాడతా. ఆయన చెప్పిన అబద్ధాలని అక్షరం ప్రూవ్ చేసిన ఆధారాలతో. అంటే ఈ విధమైన భాష ఏదైతే ఉందో, బేసిక్గా దీన్ని వాడితేనే రాజకీయాల్లో ఉండగలుగుతాము, దీన్ని వాడితేనే ప్రజల్ని ఆకర్షిస్తాము అనే కోణం ఏదైతే ఉందో, దాన్ని ఎందుకు ప్రతిపక్ష నేతలు ఖండించలేకపోతున్నారు? ఖండించేది ఏముందమ్మా, సింపుల్. ప్రజలు ఖండిస్తున్నారు. ఆయన మాట్లాడుతుంటే ఒక్కదానికి కూడా చప్పట రాలేదు, స్పందన రాలేదు ఎదురుగా. ఆయన చెప్పే ప్రతి అక్షరం అబద్ధం అని చెప్పి నిరూపితమైంది. ఎదురుగా కూర్చొని మహిళలు పట్టుకొని మీ బస్సుల ఓనర్లు మీరే, వాళ్ళు వచ్చిన బస్సు వాళ్ళది కాదు, వాళ్ళకి తెలుసు. బస్సులే తెచ్చిన వాళ్ళను, ఆ బస్సులు వాళ్ళవి కావని వాళ్ళకి తెలుసు. పవర్ ప్లాంట్లకు ఓనర్లు మీరే, మిమ్మల్ని కోటీశ్వరులు చేసిన ఆడ కోటీశ్వరరాలు ఒక్కరు లేరు, వాళ్ళ సొంత బస్సులు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, పవర్ ప్లాంట్ ఓనర్లు లేరు, సపోర్ట్ చేస్తలేరు. ఈ కొద్దిమంది వెనక కూర్చున్న వాళ్ళు, ఆ కార్యకర్తలు వచ్చిన వాళ్ళతో ఏదో చిల్లర సపోర్ట్లు కుట్టించుకోవడం కొరకు, అశ్వినకానందము క్షణికానందం అంటారు కదా, గాదాని కొరకు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి పోయినా ప్రజలకు ఇచ్చేది లేక, ప్రజలకు చెప్పేది లేక సోడబ్బా కొట్టుకుంటూ ఈ చిల్లర మాటలు మాట్లాడి నలుగురితో కేరింతలు కొట్టించుకొని వచ్చాడు. అలవాటైంది ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రికి గా సంస్కారం ఉంది, గదే సంస్కారం కొనసాగుతుంది.